హాయ్ అండి. ఈరోజు మేము మా బెస్ట్ ఫ్రెండ్, చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ రమ అలగ్గారు అమ్మాయి పెళ్ళికైతే వచ్చామండి. ఇది రాజమండ్రి దగ్గర తొర్రేడు కళ్యాణ మండపం అండి. చాలా పెద్దదిగా, చాలా ఫేసెస్గా ఉంటుంది. మా ఫ్రెండు మేము శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో హాస్టల్లో ఉండి చదువుకున్నమాట. మేము చాలా చాలా క్లోజ్ అయిపోయామండి. హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల ఒకరింటికి హాలిడేస్లో వెళ్ళేవాళ్ళమాట. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు అలా తెలిసిపోయిందండి. మాకైతే ఇద్దరి ఫ్యామిలీస్కి ఇలా తెలిసిపోయింది అనమాట, ఒకరింటికి ఒకరు వెళ్ళడం వల్ల. ఇప్పుడు రమాకి ఇద్దరు అక్కలు ఉంటారనమాట అండి. పెద్ద అక్క పేరు ఉమా, రెండు అక్క పేరు సుజాత అనమాట అండి. ఉమ్మక్క సుజక్క కూడా మాకు చాలా బాగా క్లోజ్ అయిపోయారు. వీళ్ళు సుజక్కకి ఇద్దరు అమ్మాయిలు అనమాట. ఉమ్మక్కకి అయితే ఒక అబ్బాయి. ఉమ్మక్క వాళ్ళ అబ్బాయి పెళ్ళి కూడా ఇదే కళ్యాణ మండపంలో చాలా గ్రాండ్గా చేసిందండి. వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా మా ఫ్రెండ్ పిలిస్తే మేము వచ్చాము. ఇప్పుడు సుజక్కకి ఇద్దరు అమ్మాయిలు అనమాట. అయితే సుజక్క చనిపోయిందండి. చాలా చాలా బాధ అనిపించింది నాకు. ఫస్ట్ అయితే ఈ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. వీళ్ళ ఏర్పాట్లు ఎన్ని చూసి సుజక్క చూసి ఎంత మురిసిపోయేదో అనిపించింది. చాలా బాధ అనిపించిందండి. వాళ్ళిద్దరు సిస్టర్స్, సుజక్కకి ఇద్దరు అమ్మాయిలు కదండి, వాళ్ళిద్దరు సిస్టర్స్ చాలా బాగా అరేంజ్మెంట్ చేసుకున్నారండి. అన్ని పనులు వాళ్ళే చూసుకున్నారంట. మా ఫ్రెండ్ రమ చెప్పింది. చాలా చాలా బాగా గ్రాండ్గా అన్నీ అరేంజ్ చేసుకున్నారండి. భోజనాల దగ్గర నుండి పెళ్లి మండపం డెకరేషన్ నుండి అన్నీ వాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకున్నారంట. వాళ్ళు చాలా కష్టపడ్డారండి ఇద్దరు పిల్లలు. మా ఫ్రెండ్ కూడా వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. ఎంతైనా తల్లి ఉంటే తల్లి లోటు ఎవరు తీర్చలేరు కదండి, ఎంతమంది ఉన్నా సరే. వాళ్ళు చాలా కష్టపడ్డారండి. చూడండి, ఈ లోకంలో సుఖ దుఃఖాలు, బాధలు, సంతోషాలు, లాభాలు, నష్టాలు, ఆరోగ్య అనారోగ్యాలు, చీకులు, చింతలు ఇలా ఉంటాయి చూడండి. అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉంటుందండి. వీళ్ళు కూడా అందులో కొన్ని బాధలు భరించారండి. వీళ్ళ సిస్టర్స్ అయితే చాలా తట్టుకున్నారు. ఆటుపుట్లు, నిందలు, అప్పనిందలు అన్నీ తట్టుకుని ఇలా అయితే పిరిగివారుగా కాకుండా చాలా ధైర్యంగా నిలబడి వాళ్ళ నాన్నగారిని కూడా వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు. వీళ్ళిద్దరు జాబ్ అయితే చేస్తారండి. చాలా మంచిగా జాబ్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పిన్ని, చిన్నాన్న, చుట్టాలు, బంధువులు వాళ్ళందరి సహాయంతో వీళ్ళైతే పెళ్ళి వేడుకలు చాలా బాగా అంగరంగ వైభవంగా అయితే చాలా బాగా అరేంజ్మెంట్ చేసుకున్నారండి. వీళ్ళిద్దరి జోడైతే చాలా చూడముచ్చటగా ఉందండి. ఇలా పెళ్ళి వాళ్ళంతా చూడండి, పెళ్ళి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. పెళ్ళి అంటే చాలా సందడి, మనసులో ఎక్కలేని ఉత్సాహం ఉంటుంది.
అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇక్కడ అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. సంతోషంగా ఉంటారండి. పెళ్ళంటే సంతోషము అంటే తనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి శ్రీయ అనమాట. శ్రియ నేను ఫోటో తీయించుకున్నాము. ఆ తర్వాత మా ఫ్రెండ్ రమ నేను కూడా ఫోటో తీయించుకున్నామండి. ఇలా భోజనంకి అయితే వచ్చేసామండి. నేను ఈవినింగ్ ఎక్కువగా టిఫిన్ తినడానికి ఇష్టపడతాను అనమాట. ఇక్కడైతే లోపల భోజనాలు, బయట ఓపెన్గా ఉందండి ప్లేసు. అక్కడైతే టిఫిన్స్ అరేంజ్మెంట్స్ చేశారండి. చాలా బాగున్నాయి టిఫిన్లు. ఇక్కడైతే నేను టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాను. అన్ని రకాలు అన్నీ వడ్డించుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అన్నీ టేస్ట్ చూడాలి. అన్నీ 1 by 1 అన్నీ వేసుకుని ఇక్కడ టిఫిన్స్ అయితే నేను అన్నీ ఎంజాయ్ చేశానండి. టిఫిన్స్ పెట్టించేసుకున్నాను. స్వీటు, ఆటో, పూరి, ఇడ్లీ ఇలా పెట్టించుకున్నాను. ఇడ్లీ, కారపొడి ఇడ్లీ అయితే అద్దరిపోయిందండి. చాలా చాలా బాగుంది కారపొడి. తర్వాత ఇది చూడండి, దెబ్బ రొట్టె పానకం అద్దరిపోయిందండి. దెబ్బ రొట్టె పానకం కూడా. తర్వాత ఇక్కడ దోశ వేయించుకోవడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ మసాలా దోశ అండి. దీనిపైన పొటాటో కర్రీ వేసి దోశ వేస్తున్నారన్నమాట. మసాలా దోశ అయితే అద్దరిపోయిందనమాట. ఫస్ట్ పెసరట్టు కూడా వేయించుకున్నాను. తర్వాత దోశ కూడా వేయించుకొని తినేసామండి. బయట అంతా ఇలా వేసేస్తూ ఉంది. ఇక్కడ టిఫిన్స్ అరేంజ్మెంట్ చేశారు. లోపలైతే భోజనాలు పెట్టారనమాట. ఇక్కడ కిల్లి, ఇక్కడ ఐస్ క్రీము ఇవి కూడా ఉన్నాయండి. ఇక్కడ ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళామన్నమాట. పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి అక్షింతలు వేద్దామని. మా ఫ్రెండ్ రమ్మ వద్దులే నువ్వు వెళ్ళిపోతాను, నువ్వు చూసుకో అన్నా సరే రేకుల గుడ్డ పెట్టించి నేను కారు ఎక్కే వరకు నన్ను సాగనంపిందండి. ఇలా ఈరోజంతా ముగిసింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.